నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాలంటే ఇదివరకంతాను విశిష్ట వ్యక్తులందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు కుటుంబాలకే పరిమితం అవుతున్నాయి. కుటుంబ రాజకీయాలు. మా వైపు నాన్నగారిని పిలిచేటప్పుడు నాన్నగారింటి అని పిలుస్తాము తూర్పుగోదావరి జిల్లాలో. సో కొంతమంది నాన్న అంటారు. ఇప్పుడు ఈ రాజకీయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ టీఆర్ఎస్ నౌ రూపాంతరం చెంది బీఆర్ఎస్ కింద అయింది. దానిలో ఎవరైతే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి కల్వకుంట్ల కవిత, మరి మామూలుగా మాట్లాడచ్చు, ఇదంతా రియల్గా జరిగిందా ఎట్లా లీక్ అయిందనేది తెలియదు. ఆవిడ మటుకు మై డియర్ డాడీ అంటూ ప్రారంభించింది లేఖలో చేసి ఒక 20 పాయింట్ ప్లాన్ కింద మొత్తం అన్నీ రాసుకుంటూ వచ్చింది. ఆ లేఖ బహిర్గతం అనేది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అంటే టీఆర్ఎస్ యొక్క విజయాలు లోపాలు ఏం చేయాలి ఏమిటనేది మరి మిగిలిన వాళ్ళందరికీ ర్యాంక్ అండ్ ఫైల్ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం గురించిన కావాలని రాసారా ఏమిటనేది మనకు తెలియదు. బట్ ఆ లేఖ అనేది ఒక చిన్న సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. సో వీళ్ళెవళ్ళు కుటుంబ సభ్యులెవరు దీని మీద డైరెక్ట్గా స్పందించకపోయినా మిగిలిన వాళ్ళందరూ దీని మీద చాలా మటుకు డిస్కషన్స్ అయితే చేయడం జరిగింది. అసలు కవిత బయటకు వచ్చి మళ్ళీ వేరే ఇంకో పార్టీ పెడుతుందా అనే ఒక వర్గం వాళ్ళు కూడా చేస్తారంటే ఈ బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న ప్రశ్న వచ్చిందనమాట. సో ఈ కవిత లేఖ వలన రాజకీయ భవితవ్యం తెలంగాణలో ఏమైనా చేంజ్ అవ్వబోతుందా, లేకపోతే ఇది ఓన్లీ స్ట్రాటజీ టు గివ్ ఫిలప్ టు ది పార్టీ యాక్టివిటీస్, దాని మీద చిన్న విశ్లేషణ. ఐ థింక్ ఇది 2 రకాలుగా చూద్దాం. మొట్టమొదటిది తెలంగాణ స్పెసిఫిక్గా కవిత గారి లెటరు, దాని ప్రభావం. అసలు ఓవరాల్గా ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలు, వాటి ప్రభావం, వాటి వలన వస్తున్నటువంటి నష్టం, ఈ 2 విషయాలు ఆలోచిద్దాం. మొట్టమొదటిది, ఈమె లేఖ వలన ఏదో పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవటం పొరపాటు. బికాస్ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ వరకు కేసీఆర్ సెంట్రిక్. సో కేసీఆర్ సెంట్రిక్గానే నడుస్తుంది కానీ కూతురు కొడుకుకు పెద్ద సే దీన్ని నిర్ణయించడంలో ఉంటుందని నేను అనుకోను. ఫస్ట్ థింగ్. రెండోది, ఉన్న ఇద్దరిలో ఇప్పుడు డిస్క్రెడిటెడ్ ఎవరైనా ఉన్నారంటే కవితే. ఎందుకంటే ఆమె ఓవర్ యాంబిషన్ వలన ఆ లిక్కర్ స్కాము ఢిల్లీలో పోయి చేయబోయి ఎంత అభాస్ పాలైంది. సో అటువంటి క్రెడెన్షియల్ పెట్టుకొని ఏమో ఆమె చేస్తుంది అనుకోవటం పొరపాటు. చేసినా కానీ ఫెయిల్ అవుతుంది టోటల్గా. ఏదో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకోవటమే కానీ దాని అంత స్టేచర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు స్టేచర్ లేదు. ఈరోజు ఏవైనా స్టేచర్ అనేది వచ్చింది అంటే తండ్రి ఇస్తే వచ్చే స్టేచరే కానీ ఆమెంతటా ఆమె లేదు. ఇప్పుడు చూద్దాం ఇవి మిగిలిన చోట్ల కూడా. తమిళనాడులో స్టాలిన్ ఇంకోడు కొడుకు ఉండేవాడు, అరంగేళ అని ఏదో ఉండే అరంగేళ, వాడు ఆ మథురా సైడ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. కరుణానిధి ఫైనల్గా స్టాలిన్ను బ్లెస్ చేశాడు, వాడిని బ్లెస్ చేయలేదు, వాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు. ఈరోజు సేమ్ థింగ్ ఇక్కడ బీహార్లో కూడా జరుగుతూ ఉన్నది. ఏ కొడుకును వీడు లాలూ ప్రసాద్ యాదవ్ బ్లెస్ చేస్తాడని. సేమ్ టైప్ ఆఫ్ ఎ ప్రాబ్లం మనకు మహారాష్ట్రలో కూడా ఉంది. ఎవరిని అజిత్ పవార్ బయటికి వెళ్ళిపోవటం, మేనల్లుడు కూతుర్ని పవారు సపోర్ట్ చేయటం, ఇది. సో ఫైనల్గా ఒక స్టేచర్ ఉన్న లీడర్లు ఎవరైనా అంటే వీటన్నిటిలో కరుణానిధి స్టేచర్ ఉన్న లీడరు, లాలూ ప్రసాద్ యాదవ్ ఒక రకమైన స్టేచర్ ఉన్నటువంటి లీడరు, పవార్ ఇంకో రకమైన స్టేచర్ ఉన్నటువంటి లీడరు. వాళ్ళ లెగసీ ఎవరికి ఇస్తే వాళ్ళకు కొంత ఇది వస్తున్నదే కానీ, సో ఈవంతటి ఈమెకు పెద్దగా అంత స్టేచరు లేదు, అంత చేసే అవకాశము లేదు. సర్దుకోకపోతే ఏదో ఉంటుంది, సర్దుకోకపోతే అభాస్పాలైపోతుంది అది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ
ఏంటి దరిద్రం ఈ దేశానికి? ఐ మీన్ ప్రజలు ఎన్నుకొని ఒక సిద్ధాంతపరంగా రాజకీయం చేయాల్సినటువంటి దేశంలో రాజకీయం అంతా ఇట్లా ఈ కుటుంబాల పాలైపోవటం ఏంది, వీళ్ళు కొల్లగొట్టడం ఏంది, విపరీతంగా డబ్బులు చేసుకోవటం ఏంది, ప్రజలు దీన్నంతా భరించాల్సిన అవసరం ఉంది. అది మహారాష్ట్రలో కానీ, మహారాష్ట్రలో అవి ఏమిటివి షుగర్ బ్యారన్స్ లాగా ఎంత కరప్షన్. అది ముంబైని పిండేశారు. ఈ కుటుంబం ముంబైని పిండేసి ఆ రకంలో డెవలప్ అయింది. ఆంధ్రాలో ఏమి అదేమి తక్కువ లేదు, ఇటు కానీ అటు కానీ అంతా అదే రకమైనటువంటి కుల కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి. తెలంగాణలో అదే పరాకాష్ట. అక్కడేది బీహార్లో ఈరోజు కొడుకుని ఎక్స్పెల్ చేస్తాడు. ఎందుకంటే అది వాడు ఇంకోరితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు అది ఈరోజు వీడికి గుర్తుకొచ్చిందట. రేపు 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సేమ్ థింగ్ ఇన్ ఎక్కడ తమిళనాడులో వాళ్ళ కరప్షన్ కూడా ఏమీ సామాన్యమైనటువంటి కరప్షన్ కాదు. ఇది ఎక్కడికి పోతూ ఉన్నది? ఈ కుటుంబాలే మొత్తం అంతా కలిపి ఇక సరే కాంగ్రెస్ అది క్లాసిక్ కుటుంబం. సో ఒక సిద్ధాంతపరంగా నడవాల్సినటువంటి రాజకీయాలు, దేశమేళ్ళు కోరాల్సినటువంటి రాజకీయాలు ఈ కుటుంబాల చేతుల్లో కబ్జా అయిపోవటం అనేటటువంటిది ఐ థింక్ ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ భారతదేశపు రాజకీయాల్లో ఇది చాలా చాలా బ్యాడ్ స్టేట్లో ఉంది. అంత డబ్బు ఉంది, అంత పవర్ ఉంది కాబట్టే కుటుంబాల్లో వారసత్వం ఉన్న చోట్ల కొట్లాడుకుంటున్నారు. అది మహారాష్ట్రలో జరిగింది, బీహార్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, మొన్న తమిళనాడులో జరిగింది. ఆంధ్రాలో జరగలేదంటే ఏక వారసత్వం కాబట్టి మొన్న అది నేను అన్నాను, ట్వీట్ కూడా చేశాను. వారసత్వం ఒకటే అయినప్పుడు ఇంక ఈ చిత్తాలు లేవు. బట్ అసలు ఈ వారసత్వం అనేటటువంటి దాని మీద రాజకీయాలు నడవటం అనేది దేశానికి మంచిదా అంటే కాదు. ఐ థింక్ ఈ రోజు ఉన్న ఒకే ఒక వారసత్వం లేని పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అట్లీస్ట్ ఆ పాయింట్ మీద అయినా కానీ కంపేర్ టు ఆల్ దీస్ థింగ్స్ ఇట్ షైన్స్. సో లెట్స్ హోప్ ఇవన్నీ దే షుడ్ డై దేర్ నార్మల్ డెత్. అప్పుడే రాష్ట్రాలకు దేశానికి కూడా మంచి ఉంటుంది. అంటే ప్రజల ఆలోచన విధానంలో కూడా ఇలాంటివి కొంచెం ముందరికి తీసుకెళ్ళిపోతే పరివర్తన చేంజ్ అనేది వచ్చి ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలనే దానికి వాళ్ళు మార్గదర్శనం చేసుకోగలరు. మరి మంచి భవిష్యత్తు ఉంటుంది.